ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. విన్నర్ అంతే. ఇంకా బిగ్ బాస్ 2 days ఉందిరా బాయ్. అమ్మ జీవితం చాలా ఇన్ని జన్మలకి ఇన్ని రోజు చూస్తున్నాము. అక్క వచ్చేసింది ఫైనల్ కి. ఆర్మీ పవన్ కళ్యాణ్ రన్నర్, తనుజక్క విన్నర్. అంతే ఇంకా ఫిక్స్. రక్తపాతం రక్తదానాల అన్నపూర్ణ స్టూడియో మొత్తం మామూలుగా ఉండదు. ఇంకా దత్తరు వెళ్ళిపోద్ది ఇంకా అన్నపూర్ణ స్టూడియో మాత్రం సండే. సరే, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అన్ఫేర్ ఆడుతుందంట తనుజ. ఇప్పటి వరకు కూడా అంత పవన్ కళ్యాణ్ అంటేనే తిరుగుతా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అది ఫస్ట్ నుండి ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడిన ఎవరో లేరు. ఏడుస్తుంది, ఏమి చేయదు, అది ఇది సపోర్ట్ తీసుకుంటుంది, డాడీ డాడీ అంటుంది అన్నారు. ఫైనల్కి ఎందుకు వచ్చింది అన్న? సెకండ్ ప్లేస్ లో ఎందుకు ఉండదు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమన్నారు, ఏం చేత కాదు, అమ్మాయిలు పిచ్చోడు, ఎవరిని పట్టుకుని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు అది అని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఉన్నాడు. ఎప్పుడైనా పడినోడు ఎప్పుడు సెడ్డోడు అవడరా బాయ్. ఎవరికే పిఆర్లు ఉంటే ఏమైందన్న? ఉన్నోడికి ఉంటాడు కంపల్సరీ, వాళ్ళే విన్ అవుతారు. కాబట్టి దేవుడు అనేవాడు ఒకసారి మనిషికి అవకాశం ఇస్తాడన్న. లేదు అన్న, ఎంతమంది పిఆర్లు ఉన్నారు? జనాలు పిఆర్లు ఉంటారు కన్నా, లక్షల మంది ఉంటారు, ఓట్లు చేస్తారు. నిజం చెప్తున్నా, ఇంకా 2 days ఉంది. నిద్ర పోయినా పోకపోయినా దయచేసి తనుజ కోటేండ్రా బాయ్ అన్న. పర్ణి గారికి అప్పుడు అన్న బిగ్ బాస్ లో గెలిచినా గెలకపోయినా ఉన్న వీక్లీ డేస్ ప్రకారం డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. లాస్ట్ లో మాత్రం ఇంకా వీళ్ళిద్దరు మిగిలేదు కాబట్టి ఆ 3 members కి ఎవరికి కట్టి డబ్బులు ఇచ్చేస్తారు. చాలా వరకు జనాలు ఏంటంటే ఇమోనియా అనేది ఫస్ట్ నుంచి బాగా ఆడుకుంటూ వచ్చాడు. ఎవరిని ఇలా అంటే తన గేమ్ సేఫ్ అవ్వాలి, తను సేఫ్ అవ్వాలని చెప్పేసి ఇలా ఎవరిని తక్కువ చేయలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఫైనల్ ఏంటంటే ఇమోనియానే అంటున్నారు. ఇమానియల్ అన్న ఒక విషయం చెప్పాలంటే అన్న, ఇమానియల్ ఆడుతున్నాడు, సపోర్ట్ చేస్తాను నేను కూడా. బట్ ఏంటంటే ఇమానియల్ అన్న ఎంత కామెడీ చేసినా జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది వీళ్ళిద్దరి మీద చూపిస్తున్నా అన్న. అంటే వాళ్ళిద్దరు ఉన్న బాండింగే కానీ హెల్పింగ్. నిజం చెప్తున్నా, 100 మంది మగోళ్ళు ఒక అమ్మాయి మీద ఈసి చూపించినా సరే, ఆ 100 మందిలో ఒక్క మగాడు అమ్మాయికి వెళ్ళి మంచిదని చూపిస్తాడు వాడు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా కానీ మా తనుజక్కని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాడు అప్పుడు నాకు చాలా చాలా నచ్చాడు. మొన్న కూడా గేమ్లు కూడా అంతే. ఇదేంటి ఇమానియల్, సంజన గారు, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఒకటైతే తనుజక్కనే సపోర్ట్ చేస్తున్నాడు అదే పవన్ కళ్యాణ్. అదే ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ లో లేకపోతే తనుజక్క పరిస్థితి ఏంటి అన్న? అందరూ టార్గెట్ చేసేవాళ్ళే. బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి కాదు కదా బిగ్ బాస్. అది వాళ్ళ ఇష్టం అన్న, మనం ఎవరన్నా మాట్లాడడానికి. ఒక విషయం చెప్పనా, బిగ్ బాస్ లో సపోర్ట్ చేసుకునేది వాళ్ళ ఇష్టం. నువ్వు సపోర్ట్ చేయొద్దు, మనం ఎవరన్నా? వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ గేమ్ అది. కొంతమంది ఇంకా అసలు మనకి చేత కాదు, మనం పోవడం చేత కాదు, ఏమీ చేత కాదు, పోయినోడిని మళ్ళీ వాళ్ళకి వంకలు పెట్టడం. దయచేసి రా బాయ్, నీకేమి చేత కాకపోయినా పర్లేదు, దయచేసి వెళ్ళిన వాళ్ళు ఎంకరేజ్ చేయి, లేకపోతే మూసుకొని కూర్చో. అంతే, ట్రోలింగ్ చేసే వాళ్ళకి అంతే. డెమాన్ పవన్ ఒక కామన్ మ్యాన్ కాబట్టి అప్పటి వరకు కష్టపడ్డాడు, చాలా ఓకే. బయటకు వచ్చిన తర్వాత మంచి బిగ్ బాస్ ఎంత కొంత డబ్బులు ఇస్తుంది, న్యాయం చేస్తుంది. సంజన గారు కూడా బాగానే ఆడింది కదా, సో ఈమె కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఫైనల్ గా లేడీ టైగర్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి సంజన గారు పెద్ద ఏం లేదన్న. నాకు ఇంకా తనుజక్కే ఇష్టం అంతే. అంటే ఇష్టపూర్వకంగా కాకుండా గేమ్ పరంగా, అంటే జనరల్ అందరినీ ఉద్దేశించి చెప్పండి. మొన్న చూసారా గేమ్? సంజనక్క అదేంటి తనుజక్క పెట్లు పెడితే సంజన గారు పెట్లు పడిపోయినాయి చూసారా? అది తనుజక్క మాత్రం అది. ఇప్పుడు ఈ 2 weeks నుంచి మాత్రం రఫ్ ఆడిస్ చేస్తుంది అన్న తనుజ. దయచేసి మీరు టీవీలో చూడండి అన్న. ఈ యాంకర్లు అందరూ, ఈ యూట్యూబర్లు అందరూ ఒకసారి టీవీలో చూస్తే తెలుస్తే అన్న. ప్రోమోలైనా చూడండి అన్న. తనుజక్క నేను అట్లా నెగిటివ్ గా మాట్లాడను. 2 weeks నుంచి రప్పలాడి చేస్తుంది గేమ్ మాత్రం. అదే అంటే ఇంకా ఫైనల్ గా టాప్ 2 లో పవన్ కళ్యాణ్, తనుజ అంతే. ఒక విషయం చెప్తున్నా, నాగార్జున గారు అక్కడ చేయి లేపంలోని అన్నపూర్ణ స్టూడియో ముందు కేకులు రప్ప అయిపోతాయి అన్న చెప్తున్నా. జై తనుజ, జై బిగ్ బాస్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్నారు.